ఇక అటు సంగారెడ్డి జిల్లా హిస్నాపూర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ పీఠం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. మొత్తం 26 వార్డుల్లో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, స్వతంత్ర అభ్యర్థులు 4 స్థానాల్లో విజయం సాధించారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ కోసం 2 సీట్ల దూరంలో బీఆర్ఎస్, 4 సీట్ల దూరంలో కాంగ్రెస్ ఆగిపోయి ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థులపై కన్నేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ వారిని కౌంటింగ్ సెంటర్ నుంచి క్యాంపులకు తరలించే ప్రయత్నం చేస్తోంది. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. రైట్, ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఒక హంగ్ ఏర్పడినటువంటి నేపథ్యంలో 4 స్వతంత్ర అభ్యర్థులు ఎవరి వైపు ఉంటారు అనే దాని మీదే ఇస్నాపూర్ మున్సిపల్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందనేది డిపెండ్ అయి ఉన్న నేపథ్యంలో అక్కడ క్యాంపు రాజకీయాలు ఆల్రెడీ మొదలైపోయినటువంటి పరిస్థితి. స్వతంత్ర అభ్యర్థులు ఎవరి వైపు ఉండాలి అనే దాని మీదే వారిని కూడా బలవంతంగా క్యాంపులకు తరలిస్తున్నారనేటువంటి వార్త కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. సో పూర్తి సమాచారం, లేటెస్ట్ అప్డేట్స్ని అక్కడ మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. అక్కడి నుంచి పివి రావు. సునీల్, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈసారి ఒక విలక్షణమైన తీర్పు ప్రజలు ఇచ్చారని చెప్పుకోవచ్చు. మొత్తం 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. 19 మున్సిపాలిటీలో కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ కి 6 విజయానికి చేకూర్చారు. మొత్తం మీద బీజేపీ అదేవిధంగా ఇండిపెండెన్స్ చాలా కీలకంగా మారారని చెప్పుకోవచ్చు ఎన్నికల్లో. మిగతా ఇంద్రేశం, జిన్నారం, ఇస్నాపూర్, నరసాపూర్, మెదక్ ఈ 5 చోట్ల హంగ్ ఏర్పడింది. ఈ హంగ్ లో కీలకంగా ఇండిపెండెంట్లు అదేవిధంగా బీజేపీ అభ్యర్థులే చాలా కీలకంగా మారారు. వారు ఎటువైపు ఉంటే అటే వస్తుంది. అంటే మొత్తం మీద చూసుకున్నప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగని చెప్పుకోవచ్చు. ఈ 5 మున్సిపాలిటీలు కూడా బీజేపీ అదేవిధంగా ఇండిపెండెంట్ కనుక బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే ఈ 5 కూడా వాళ్లే గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఆ లెక్కన మొత్తం చెప్పుకోవాలంటే 9 మున్సిపాలిటీలు పైగా ఇది బీఆర్ఎస్ గెలిచిన అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇస్నాపూర్ లో చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి 10, బీఆర్ఎస్ కి 12, ఇండిపెండెంట్ 4 గెలిచారు. అయితే ఇండిపెండెంట్ చాలా కీలకంగా మారారు. వాళ్ళు 4 బీఆర్ఎస్ వైపుకి వస్తారా, కాంగ్రెస్ వైపుకి వస్తారా తెలియని పరిస్థితుల్లో చెరు ఇద్దరిని క్యాచ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ క్యాంపు రాజకీయాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. మొత్తం వీళ్ళు 4 కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకొని వాళ్ళని క్యాంపుకు తరలించే ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ కొంచెం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సునీల్, మొత్తం చూసుకున్నప్పుడు ఒక విలక్షణ తీర్పు అయితే ఇక్కడ కనిపించింది. సునీల్, ఓకే పివి రావు. రైట్, అటు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థులపై ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ 2 సీట్లు, కాంగ్రెస్ 4 సీట్ల దూరంలో ఉన్న నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశాయి. దీంతో స్వతంత్ర అభ్యర్థులను కౌంటింగ్ సెంటర్ల నుంచి వారు గెలిచారు అని తెలియగానే వారిని క్యాంపులకు తరలించే ప్రయత్నాలు అయితే అటు అధికార పార్టీ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీ సభ్యులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతోంది. సో ఇస్నాపూర్లో స్వతంత్ర అభ్యర్థులు ఎటువైపు ఉంటారు, ఆ 4 అభ్యర్థులు తమ ఓటుని హస్తానికి ఇస్తారా లేదా కారెక్కుతారా అనేది అయితే ఇప్పుడు సస్పెన్స్గా మారింది.